దేశంలో ప్రజాస్వామ్య పండుగకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారతదేశంలో మొదటి లోక్సభ ఎన్నికల నుండి ఎన్నికల ప్రక్రియలో అనేక మార్పులు వచ్చాయి. బ్యాలెట్ బాక్స్ స్థానంలో ఈవీఎం మెషిన్ లాగా. అయితే దశాబ్దాలుగా అలానే ఉన్నది ఒక్కటే. మేము ఎలక్షన్ ఇంకు గురించి మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తి తను ఓటు వేసినా వేయకపోయినా అదే సిరా గుర్తు. ఈ సిరాకు సంబంధించి అనేక ప్రశ్నలు ప్రజల మదిలో ఉన్నాయి. ఎడమ చేతి మొదటి వేలికి ఎన్నికల సిరా చుక్క వేస్తారు. ఓటు వేసిన తర్వాత ఎన్నికల అధికారి ఓటరు వేలిపై నీలిరంగు సిరాను పూస్తారు. దీనివల్ల ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటు వేయలేడని నిర్ధారిస్తుంది. అయితే దీన్ని అంత సులభంగా చెరిపివేయలేరు. అందుకే దీన్ని చెరగని సిరా అని కూడా అంటారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మైసూర్ పెయింట్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే కంపెనీలో ఎన్నికల సిరా తయారవుతుంది. ఈ కంపెనీ 1937లో అప్పటి మైసూర్ ప్రావిన్స్ మహారాజా నల్వడి కృష్ణరాజు వడియార్ స్థాపించారు. ఈ కంపెనీకి మాత్రమే దేశంలో ఎన్నికల సిరా తయారు చేయడానికి లైసెన్స్ ఉంది. ఈ కంపెనీ అనేక ఇతర రకాల పెయింట్లను తయారు చేస్తున్నప్పటికీ ఎన్నికల సిరాను తయారు చేయడం దీని ప్రధాన గుర్తింపు. 1962 ఎన్నికల్లో తొలిసారిగా ఈ సిరాను ఉపయోగించారు. భారత ఎన్నికల్లో నీలిరంగు సిరాను చేర్చిన ఘనత ఆ దేశ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్కే దక్కుతుంది. ఎంవీపీఎల్ కంపెనీ ఈ ఎన్నికల సిరాను పెద్ద మొత్తంలో విక్రయించదు. ఈ సిరా ప్రభుత్వం లేదా ఎన్నికల సంబంధిత ఏజెన్సీలకు మాత్రమే సరఫరా చేస్తారు. 1950లలోనే ఈ ప్రత్యేక ఇంక్ తయారు చేసే పని మొదలైంది. నకిలీ ఓటింగ్ను నిరోధించడమే దీని ఉద్దేశం. ఈ చొరవలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు 1952లో నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలో చెరగని సిరా సూత్రాన్ని అభివృద్ధి చేశారు. తర్వాత నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేటెంట్ పొందింది. ఎన్నికల సిరా తయారీకి సిల్వర్ నైట్రేట్ రసాయనాన్ని ఉపయోగిస్తారు. సిల్వర్ నైట్రేట్ నే ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇది నీటితో తాకినప్పుడు నల్లగా మారుతుంది. ఎన్నికల అధికారి ఓటర్ వేలిపై నీలిరంగు సిరాను పూసినప్పుడు సిల్వర్ నైట్రేట్ మన శరీరంలోని ఉప్పుతో కలిసి సిల్వర్ క్లోరైడ్ గా తయారవుతుంది. ఇది నలుపు రంగులో ఉంటుంది. సిల్వర్ క్లోరైడ్ నీటిలో కరగదు, చర్మానికి అలాగే అంటి ఉంటుంది. సబ్బుతో కూడా కడగడం సాధ్యం కాదు. కాంతికి గురి కావటం వల్ల ఈ గుర్తు ముదురు రంగులోకి మారుతుంది. ఎన్నికల సిరా ప్రతిచర్య చాలా వేగంగా ఉంటుంది. ఇందులో ఆల్కహాల్ కూడా ఉన్నందున ఇది 40 సెకండ్లలోపు ఆరిపోతుంది. ఈ సంగతి తెలిసి తెలియగానే మన దేశ జనం ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆల్కహాల్ని ఇలా కూడా వాడటం వెనుక ఉన్న శాస్త్ర పరిజ్ఞానం ఆశ్చర్యం గొలుపుతుంది. ఇలా చేయటం వల్ల మొత్తానికి ఈ సిరా సాధారణంగా చర్మంపై 2 రోజుల నుండి నెల వరకు ఉంటుంది. సిరా మసకబారడానికి పట్టే సమయం మానవ శరీర ఉష్ణోగ్రత, పర్యావరణాన్ని బట్టి మారవచ్చు. ఎన్నికల్లో 1,10 ml బాటిళ్లలో సిరా నింపి పోలింగ్ బూతుకు పంపుతారు. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని డజన్ల కొద్ది దేశాలలో ఉపయోగిస్తారు. ఈ ప్రత్యేక ఇంకులు 25 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా చేస్తారు. వీటిలో కెనడా, ఘనా, నైజీరియా, మంగోలియా, మలేషియా, నేపాల్, దక్షిణాఫ్రికా, మాల్దీవులు ఉన్నాయి. ఈ సిరా ఫోటో సెన్సిటివ్ కాబట్టి ఇది ప్రత్యక్ష సూర్యకాంతికి గురికాకుండా ఉత్తమంగా రక్షిస్తుంది. ఈ కారణంగా సిరా అంబర్ రంగు ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేస్తారు.